అన్న మీ పేరన్నా? నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు ఎక్కడి నుండి వచ్చారన్న? విజయవాడ. విజయవాడ నుండి వచ్చారు. మళ్ళీ అమరావతి మళ్ళీ పునఃప్రారంభోత్సవం జరిగిపోయింది మోడీ గారి చేతుల మీదుగా. ఎలా ఫీల్ అవుతున్నారు ఒక ఆంధ్రవాసిగా? చాలా సంతోషంగా ఉంది. మళ్ళా పునర్నిర్మాణం జరుగుతుంది, అంతకంతకు డెవలప్ అవుతుంది. మళ్ళా రాజధాని పరిపూర్ణంగా అయ్యేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఖచ్చితంగా రాజధాని కడతారు. మన రాష్ట్రానికి మంచి ఇన్కమ్ వచ్చే ప్రాంతంగా తీర్చిదిద్దబడుతుంది. అనేక రకాల 9 రకాల రాజధానులు ఇక్కడ నిర్మాణం జరుగుద్ది. అంటే అనుకున్నారా మరలా అమరావతి రాజధానిగా అవుతుంది? ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు 3 రాజధానులు అన్నారు. సో అనుకున్నారు అసలు మళ్ళీ అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా మారుతుందని? ఆయన ఉన్నప్పుడు కొంచెం అనుమానం అనిపించింది, కొద్దిగా డౌట్ వచ్చేసింది. తర్వాత అతను చేసిన పరిపాలన చూసి ఖచ్చితంగా మార్పొద్దు అనేది లాస్ట్ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మార్పు వచ్చిందని అనుకున్నాం. అట్లానే జరిగింది. ఆయన 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల్లో కనీసం ఒక రాజధాని కూడా కట్టలేదు కదా. ఒక రాజధాని కట్టలేనప్పుడు 3 రాజధానులు ఎట్లా కడతాడు? ఒక రాజధాని కట్టుకుంటే డెవలప్ అయిపోద్ది. ఆల్రెడీ సగం పనులు అయిపోయినాయి, ల్యాండ్ అయిపోయింది, మొత్తం కూడా సగం కన్స్ట్రక్షన్ జరిగిందని 3 రాజధానులు అనేసరికి కూడా ఎవరు కూడా అంతగా స్పందించలేదు. రాష్ట్రం మొత్తం కూడా తిరగబడింది. అతను మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేదు. అంటే మరి మోడీ గారు ఈరోజు వచ్చి చాలా అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేశారు కదా. సో ఏం చెప్తారు మోడీ గారి కోసం? మోడీ గారు ఇక్కడున్న పరిస్థితులన్నీ చూశాడు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం వచ్చింది. కావాల్సిన నిధులన్నీ సమకూర్చడానికి బాగా నమ్మకం వచ్చింది. అదేగాక మన రాష్ట్రం మూలాన గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ నిలబడింది కాబట్టి మనకు ఖచ్చితంగా నిధులు ఇస్తాడు. అందులో అతనే మనకి ఇక్కడ శంకుస్థాపన చేశాడు కాబట్టి ఖచ్చితంగా కూడా అతను నిధులు ఇస్తారని పూర్తి నమ్మకం ఉంది. అంటే మరి చంద్రబాబు నాయుడు అమరావతిని 2047 కల్లా అగ్రగామి రాష్ట్రంగా అగ్రగామి రాజధానిగా తీర్చిదిద్దుతా అంటున్నాడు ఆంధ్రాని అమరావతిని. నమ్మకం ఉందా? చేయగలుగుతాడా చంద్రబాబు? ఖచ్చితంగా చేస్తారని 100% చేస్తారని నమ్మకం ఉంది. మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు, తన బినామీల కోసం ఇదంతా రియల్ ఎస్టేట్ మాఫియా నడిపిస్తున్నారని చెప్పి వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అంటున్నారు కదా. ఏమంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంతమంది కలెక్టర్లను పెట్టి ఇక్కడ సర్వే చేయించాడు, ఎంత లోతుగా దర్యాప్తు జరిపించాడు. ఒక్క మచ్చన్న చూపించగలిగాడా? తవ్వండి, ఎతకండి, తప్పు చూడండి, బాబుగారిని లోపల వేయాలి, ఎతకండి అని ఎన్ని 4 సంవత్సరాలు స్పెషల్గా ఫోకస్ పెట్టి అక్కడ పనులన్నీ కూడా, ఇక్కడ ఫైళ్ళన్నీ కూడా, ఇక్కడ ఉన్న రైతులందరినీ కూడా అన్నీ ఎంక్వైరీ చేశాడు. ఏమైనా పట్టుకోగలిగాడా? ఏమీ లేదు. ఆయనని పట్టుకోవడం ఆయన అసలు ఆయన తప్పు చేయడండి, తప్పు చేయడు అంతే. జనాలకి కూడా పెట్టారు కదా తప్పు చేశాడని. ఏం నిరూపించాడు? ఏం ఆధారాలు చూపించాడు? ఏం నిరూపించాడు? అది చేయటం మూలనే ఆడికి పతనం మొదలైంది. మరి ఇదే అమరావతిని శ్మశానం, ఇది రాజధానిగా పనికిరాదు, ఇది ఒక ఎడారి చెప్పండి. 4 సంవత్సరాలు ఆగమని చెప్పండి. 4 సంవత్సరాలు ఆగండి. అమరావతి ఇక్కడ శ్మశానమా లేకపోతే ఏముందా అనేది కూడా జరుగుద్ది. ఒక 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లోనే అన్నోళ్ళందరూ నోళ్ళు సిమెంట్తో క్లోజ్ అయిపోతాయి. 4 ఏళ్ళలో అమరావతి రూపురేఖలు మార్చేస్తారా? మారిపోతాయి. 100%, 80% పరిపూర్ణంగా అయిపోద్ది. ఖచ్చితంగా అది నమ్మకం ఉంది. 11 నెలల్లో మరి ఏమైనా మార్పు వచ్చిందా అమరావతికి? మార్పు రాకపోతే ఏంటండి, ఎక్కడెక్కడ నుంచి ప్రొక్లైన్లు తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం జంగిల్ మొత్తం తీసేసి చూడండి ఒకసారి ఎట్టుందో, చూడండి ఎంత మార్పు ఉందో. అడవిలాగా ఉన్న దాన్ని ఇప్పుడు మైదానంలా తయారు చేసిండు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ఈ అమరావతిని. ఏమంటే ఆయన గురించి మాట్లాడటం కూడా అనవసరం అండి. మూడు రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అని చెప్పాడు. 3 రాజధానులు అన్నాడు. ఒక్క రాజధానిని కట్టాడా? ఒక్కటే. ఏదో అక్కడ మన విశాఖపట్నంలోని ఆయన ఉండటం కోసం మళ్ళీ నేను గెలుస్తాను, ఇక్కడ ఉండొచ్చు అని ఆయనకి ఇళ్ళ పిచ్చండి. ఎక్కడుంటే అక్కడ ఇల్లు ఉండాలి, విలాసవంతమైన భవనాలు ఉండాలి. ఏం చేసుకుంటారండి? 2 భార్యాభర్తలు, 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఏం చేసుకుంటారు? ఎందుకు అంత ఇది నాకు అర్థం కాదు. అంటే చంద్రబాబు పాలన పైన ప్రజలంతా విరక్తి చెందిపోయి ఉన్నారు. ప్రజలు ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తే మళ్ళీ నాకే ఓటేస్తారు, 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాను అని అంటున్నాడు ఆయన కూడా అంతే మాట్లాడాడు. 30 ఏళ్ళు అని చెప్పేసి అంతే చెప్పాడు. ఆయన అట్టే కళ్ళగా అంటాడు. ఆయన అంతే కళ్ళగా ఉంటాడు, కళ్ళలోనే ఉంటాడు. అది కళ్ళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసలు ఇంకా 10 సంవత్సరాల వరకు అసలు ఛాన్సే లేదండి. అసలు ఛాన్సే లేదు. ఇప్పుడిప్పుడే బీజం పడింది, ఇన్కమ్ స్టార్ట్ అయింది. మొన్నే జీటీపీలో కూడా మన మంచిగా నిధులు వచ్చాయి. రాష్ట్రానికి అభివృద్ధి పరుగులు. ఇబ్బంది ఏముండదు. ఇక ఒక సంవత్సరం పాటే కొద్దిగా ఇబ్బంది ఉంది. తర్వాత అంతా కూడా మారిపోద్ది. రాజధాని కోసం మాట్లాడినప్పుడు మంత్రుల కోసం ఏం చెప్తారు? అప్పుడు చాలా మంది రోజా కావచ్చు, అంబటి రాంబాబు, పేరు నాని, వీళ్ళు చాలా రకాలుగా మాట్లాడారు కదా రాజధాని కోసం. మాట్లాడింది వాళ్ళకి అర్థమైపోద్ది. అదే చెప్తున్నా కదండి, ఒక 4 సంవత్సరాలు ఆగమండి. ఇక్కడ వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థమైపోద్ది. మనం తప్పు మాట్లాడాము, మనం అనవసరంగా ఇట్లా మాట్లాడామని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోద్ది.